నమస్తే. నేను ప్రియాంకారావు. మొనాలిసా మనందరికీ తెలుసు. పూసలమ్మ అమ్మాయి. ఆ రోజు మహాకుంభమేళాలో ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది. ఆ స్టార్‌డమ్ కొనసాగించుకుంటది అనుకుంటే, ఒక్కసారిగా ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకొని పారిపోయొచ్చి, మైనర్‌గా ఉన్న తను పెళ్లి చేసుకొని, ఇంకా స్టార్‌డమ్ తెచ్చేసుకుంది. మరి ఈ కేసులో ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది. ఏంటి అంటే, తన భర్త స్వయంగా చెప్తున్న మాట ఏంటి? తాను ప్రెగ్నెంట్‌గా ఉంది. కాబట్టి తను అక్కడికి, ఇక్కడికి ట్రావెల్ చేసే సిట్యుయేషన్‌లో లేదు. తను తిరగలేదు అని చెప్తున్నాడు. పెళ్ళై 45 రోజులే. ఈలోపు కేసులు అవి ఇవి అంటూ తిరుగుతున్నారు. ఆయన అరెస్ట్ అయ్యి జైల్‌లో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రెగ్నెంట్ అంటున్నారు. ఇప్పుడు కేసు ఏ మలుపు తిరగబోతుంది? ఎంత స్ట్రాంగ్ అవుతుంది? ఎందుకంటే మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఒక కేస్ అయితే, ఇప్పుడు మైనర్ అమ్మాయిని సెక్సువల్‌గా యూజ్ చేసుకున్నందుకు ఇదెంత పెద్ద కేస్ అవుతుంది? సో ఈ విషయాన్ని బయట పెట్టి ఈ మొనాలిసా భర్త ఎవరైతే ఉన్నారో ఫర్మాన్ ఖాన్ ఇప్పుడు కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నాడా? కేసు ఇంకా కఠినంగా వ్యవహరించబోతుందా? సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ వేలపాటి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అసలు ఈ మొనాలిసా కేసుని ఎలా చూడాలి? ఏ మలుపు తిరుగుతుంది? ఇప్పుడు కేసు ఎంత జటిలంగా మారబోతుంది? ఈ కేసు గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. జనరల్గా మనం గతంలో ఊర్లలో పెద్ద మనుషులు కానీ మన మెంటల్స్ ఎవరు చెప్పినా కూడా ఎవరన్నా ఎదగాలి, కష్టపడుతున్నాం, బాధపడుతున్నాం అంటే అంత ఈజీ కాదురా, ఒక 4-5 ఏళ్ళు కొంతకాలం మనం పరీక్ష సమయంలో కష్టపడాలి, అప్పుడు కానీ డెవలప్ అవుతాము అని అంటే ఎదగడానికి టైం పడుతుంది అని చెప్తుంటారు. అలాగే చూస్తుంటాం కొన్ని అనవసరంగా ఏదన్నా చేస్తున్నప్పుడు వీడు ఉంటాడా, దివాలా తీస్తాడు, పడిపోతాడు అంటాడు. దానికి కూడా టైం పడుతుంది. ఎప్పుడో టైం వచ్చినప్పుడు వాడు పడిపోతాడు అనుకుంటాడు. ఇవన్నీ గతం. కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు అర్ధరాత్రి మిడ్ నైట్ క్షణంలోనే స్టార్ ఆఫ్ ది స్టార్స్గా అయిపోతున్నారు. అంటే అప్పటి వరకు రూపాయి లేని వాళ్ళు కోట్లు ఎదుగుతున్నారు. అప్పటి వరకు ఎవరికి తెలియని వారు ప్రపంచం మొత్తానికి తెలిసేలాంటిది. అంటే అప్పటి తరంలాగా అక్కడ ఇప్పుడు ఒక మిడ్ నైట్ సోషల్ మీడియా పుణ్యాన ఎక్కడో తిరణాళ్ళ లేదా కుంభమేళ పూసలు అమ్ముకుంటే అమ్మాయిని అర్ధరాత్రిలోనే ఆమెను ఒక సూపర్ స్టార్ని చేసేశారు. అసలు ఆనాటి మొనాలిసా మించిన అందం అని చెప్పేసి నేను పూసల అమ్మాయిని తక్కువగా మాట్లాడతలేను. ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఒక పూసల అమ్మాయి ఐడెంటిఫికేషన్. అట్లాంటి అమ్మాయి ఒక స్టార్ గ్లామరస్గా ప్రపంచం అంటే ఒక రకంగా సినీ ప్రపంచం అంతా తిరిగి చూసేలా ఆమెను స్టార్ అనడం తీసుకొచ్చారు. సంతోషం. నిజంగా కూడా లుక్ ఆఫ్ ది చూస్తానికి ఇది బాగుంది. సరే, ఆమెకు అనుభవం లేకపోతే కొంచెం లేఖితనాలు కొన్ని కనిపించాయి స్టార్టింగ్లో. తర్వాత ఒక మెచ్యూరిటీనెస్ కనిపించింది. అవకాశాలు అయితే వచ్చాయి. పాపం బ్యాళ్ళకి ఏంటంటే అవేవి పూర్ణం కంప్లీట్ అయ్యి షూటింగ్ అయిపోయి విడుదల దశకు రాలేదు. ఆమె నాకున్న అవగాహన ప్రకారం మొత్తం మీద తెలుగులో ఒక సినిమా, బాలీవుడ్లో 2-3 సినిమాలు, మొత్తం మీద 4-5 చిత్రాలకు కమిట్మెంట్ ఆర్ అగ్రిమెంట్ అయినట్టుంది. అవేవి కూడా మొదటి దశ దాటి షెడ్యూల్కి వెళ్ళని కండిషన్. అంటే కేవలం డిస్కషను, అగ్రిమెంటు ఏదో ప్రాథమిక దశలో ఉంది. అయినా ఫేమస్ అయింది. అడపడదప్పుడు 4 ఈవెంట్లు చేసింది. ఇవన్నీ జరుగుతున్న వేళ సడన్గా పెళ్ళి అనేది వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేని పెళ్ళిగా తయారైంది. దీని వెనక లవ్ జిహాద్ అన్నారు. లవ్ జిహాద్లో ఆరోపణలు అయితే బయట నుంచి అన్నారు. కానీ ఆమె మాత్రం నా మతాన్ని గౌరవిస్తున్నాడు, పైగా ఆయన నా మత రూపంలోనే పెళ్లి చేసుకుంటున్నాడు, వ్యవహారాలు పాటిస్తున్నాడు చెప్తున్నందుకు మనం దాన్ని అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పేరెంట్స్ మాత్రం ఈ అమ్మాయి మైనరు, మా అమ్మాయిని మిస్గైడ్ చేసి తీసుకెళ్లారు, పెళ్లి చేశారని కేసు పెట్టారు. సహజంగా ప్రతి లవ్ మ్యారేజ్లో కూడా ఇదే ఉంటుంది. మనం ఎన్నో సినిమాలు చూసాం. మైనర్ అయితే చాలు కేసు పెట్టేస్తారు. ఎందుకు అంటే మా అమ్మాయిని మిస్గైడ్ చేశారు, ఈయన దగ్గర సంరక్షణ ఉండదు, ఆమెకి ఇంతలోని నేర్పుతున్నారు, ఇదొక చట్టం ప్రకారం ఉంది కాబట్టి కేసు పెట్టగలిగితే ఆ కేసు పెట్టేశారు. అది అయిపోయింది. ఒకవైపు వైవాహిక జీవితం జరుగుతూనే ఉంది, ఆ కేసు నడుస్తూనే ఉంది. ఈలోపు సోషల్ మీడియా ద్వారా తెలిసే వార్త ఏంటంటే ఆమె ప్రెగ్నెంటీ అని. ఒకవేళ ఇదే నిజమైతే మనందరం ఒక జంట మంచిగా ఉన్నప్పుడు సంతోషపడాల్సిందే. బట్ మనం ఇక్కడ ఉన్నటువంటి మీడియా లేకపోతే జర్నలిస్ట్గా ఆ కేసు తీరు ఆలోచిస్తే ఇప్పుడు ఆల్రెడీ మైనర్ తీరిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత అదొక కేసు ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు మరి మైనర్ని వైవాహిక దాంపత్య జీవితంలో ఉంటే ఆ కేసు పెడితే కూడా కేసు అవుతుంది. బట్ మరి అది ఎంతవరకు జరుగుతుంది, ఎంత దూరం వెళ్తుంది అనేది ఆ కేసు కౌంటర్స్ వాళ్ళు దాఖలు చేసిన బట్టి, వాళ్ళు ఎలాంటి అంటే పేరెంట్స్ మొనాలిసా పేరెంట్స్ ఎలా ట్రీట్ చేస్తారు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏం జరిగినా కూడా
ఒక స్టాండర్డ్ వచ్చింది ఈ అమ్మాయి ఉన్న పొలంగా ఒక ఏటీఎంలా కనిపించింది వాళ్ళ పేరెంట్స్కి. అంతే కదా, ఎవరికైనా అంతే కదా. అమ్మాయి సడన్గా అమ్మాయి మన అమ్మాయి కాదు అనిపించినప్పుడు ఆ వచ్చే ఇన్కమ్ మీద ఇంకెవరో వెళ్తున్నప్పుడు ఈ ఆర్థిక లావాదేవీల మీద కూడా కొంచెం సంఘర్షణ ఉంటుంది. అంటే ఆర్థిక లావాదేవీల గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి, మొనాలిసా చెల్లెలు ఆమె మీడియాతో ఒక రోజు మాట్లాడింది రీసెంట్గా 2-3 రోజుల క్రితం. ఆమె చెప్పింది, మా అక్క పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, సరే ఈ రోజు మా ఊర్లో పరువు పోయింది, ఇటు తన వల్ల మేము పూసలు అమ్ముకోలేని పరిస్థితి, ఆర్థికంగా కుదేలైపోయాం, అప్పులు కూడా దొరకని పరిస్థితి. అంటే తన జీవితాన్ని తాను చూసుకుంది, మళ్ళీ మా కుటుంబాన్ని అన్యాయం చేసేసి ఈరోజు ఒక ఊబులో పడేసింది అని చెప్పి అమ్మాయి కళ్ళంటి నీళ్ళు పెట్టుకుంది. నిజానికి మరి వాళ్ళకి ఆధారం ఏది ఇప్పుడు? కరెక్ట్, ప్రాక్టికల్గా అదే చెప్తుందన్న. సహజంగానే ఒక ఏటీఎంలా కనిపించింది ఆ అమ్మాయి. మీరు అన్న ఆ అమ్మాయి వర్షన్లో కూడా కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు కింది స్థాయికి వెళ్ళలేని పరిస్థితి. అంటే రేపు వద్దు అవసరం వస్తే పూసలు అమ్ముకోలేరు, ఇంకా అవసరం వస్తే ఇప్పుడు ఈ మధ్య ఏదో పెడతారుగా బండి పెట్టుకుని ఇడ్లీలో బజ్జీలు వేసుకొని అట్లా చేయలేరు. లేని స్టాండర్డ్ తెచ్చారు, అనవసరమైనటువంటి లైఫ్లోకి లాక్కబడ్డారు. ఇప్పుడు ఈ మొనాలిసా కూడా ఆ పూసల అమ్మే పీరియడ్లో బతికిన జీవన విధానానికి ఇప్పుడు హీరోయిన్ స్టాండర్డ్ మెయింటైన్ చేయడానికి, ఆ మేకప్లకు ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయడానికి, అంటే ఏదో సిటీ బస్సులు ఎక్కి తిరిగేంత పోలేరు కదా అట్లా హీరోయిన్ అన్నప్పుడు. ఆల్రెడీ అలవాటైన లైఫ్ స్టైల్కు ఆమె ఎగ్జిస్టింగ్ అవ్వలేక, ఈ ఖర్చులు భరించలేక ఆమెకు నెక్స్ట్ ఆఫర్లు వస్తాయని అయితే నేను అనుకోవట్లేను. ఒకవేళ వస్తే సంతోషం, ఎందుకంటే ఎవరికి రావద్దని కూడా మనం అనలేదు. బట్ ఈ కాంట్రవర్షన్స్ ఏదైతుందో ఖచ్చితంగా నేను చాలాసార్లు గ్రహించాను ఇండస్ట్రీలో. కానీ కాంట్రవర్షన్స్ ఇట్లాంటివి రాగానే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంటారు మిగతా వాళ్ళంతా. అంటే ఆ హీరోయిన్తో పనిచేయరు, యాంకర్లతో పనిచేయరు, ఎందుకంటే ఎక్కడ వచ్చింది గొడవ మాకెందుకులే. పొలిటికల్ కూడా అంతే, పొలిటికల్లో కూడా చాలా వరకు ఇట్లాంటి కాంప్లైంట్స్ ఇస్తుంటాడు. ఆ నాయకుడు నన్ను ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు, ఒకరు బయటకు నిజమే కావచ్చు, బట్ నెక్స్ట్ టైం ఆపర్చునిటీ కాడకి వాళ్ళు కోల్పోతారు. అలాగే అమ్మాయి కూడా కోల్పోతుంది. సో అప్పుడు ఈ లైఫ్ స్టైల్, అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న లైఫ్ స్టైల్లో రేపు పొద్దున్న వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆర్థిక కారణాలతోటి ప్రేమలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ ఫస్ట్ ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇచ్చే ప్రయారిటీస్ అవన్నీ కూడా తర్వాత లైఫ్లో ఉండకపోవడం, లేదా ఏదో రకంగా మళ్ళీ అన్ని జీవితాల్లో వచ్చినట్టుగానే ఎట్లా వస్తే మళ్ళీ వీళ్ళ వైవాహిక జీవితంలో ఇదే మొనాలిసా అదే అయినటువంటి ఆయన భర్త ఆయన మీద కంప్లైంట్ ఇస్తే కేసు ఇంకోలా మారుతుంది. సో ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి ఏం జరుగుతుందని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.